సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నప్పుడు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన వెలుగు మన చీకటిని తొలగిస్తుంది, మనకు నూతన నిరీక్షణను ఇస్తుంది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము ఇలా సెలవిస్తోంది. నేరు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను. ఇది దేవుని వాగ్దానం. ఆయన మనల్ని గొప్పచేయువాడు. కాని మనం ఆయన శక్తిని గుర్తించాలి. ఆయన పరిశుద్ధతను ఎరిగి ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆయన శిలువ త్యాగమే మనకు జీవము. ఆ శిలువ చెంతనే పాప క్షమాపణ. ఆయన తీర్పు నిశ్చయమైనది మరియు పరిశుద్ధమైనది. మన పాపముల నుండి మళ్ళీ పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరుగుదాం. ఆయన పరిశుద్ధత ముందు మనము నిలవగలమా? పశ్చాత్తాపమే రక్షణకు మార్గము. దేవుని తీర్పు దినము సమీపించుచున్నది. ప్రతి ఒక్కరూ తీర్పు పొందవలసి ఉంటుంది. మీ హృదయాలను ఆయన సన్నిధిలో పరిశోధించుకొనండి. యేసు క్రీస్తు వైపు చూడుము. ఆయనే మార్గము, సత్యము మరియు జీవము. నేడే రక్షణ దినము. ఆయన పాదాల చెంతకు రండి. నిత్య జీవమును పొందండి. ఆమెన్.